వివిధ కమిటీలు ఏర్పడ్డాయి. ఈరోజు డిసెంబర్ 2010 తర్వాత ఈ నూతన కమిటీ ఏర్పడ్డది. ఫస్ట్ కమిటీ సభ్యులందరినీ పరిచయం చేస్తాను, ఆ తర్వాత మొత్తం అన్ని విషయాల్లోకి వెళ్తాను. 2010 డిసెంబర్లో మేము 2020 డిసెంబర్ 10వ తేదీ జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ వల్లభని నేను, సెక్రటరీగా కాదంబరి కిరణ్ గారు, కోశాధికారిగా మహానందరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గా వి ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ గా దీప్తి గారు, దొరయ్య గారు, బత్తుల రఘు గారు, అలహరి గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, అనిత గారు, లలిత గారు, మా 11 మంది అత్యధిక మెజార్టీతో సభ్యులందరూ కూడా మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. మేమందరం ఒకటే ప్యానల్. ఆ ఎలక్షన్స్ లో ఎంతో మంది పోటీ చేశారు. సుమారు 100 మంది పోటీ చేశారు. 4 ప్యానెళ్లు పోటీ చేశాయి. అయినా సరే ప్రజలందరూ కూడా ఇక్కడ హేమీలు పోటీ చేశారు. ఇండస్ట్రీలో చాలా పెద్ద తలకాయలన్నీ కూడా పోటీ చేశాయి. అయినా సరే ఈ చిత్రపురిలో ఇప్పుడున్న పరిస్థితి అంతా అర్థం చేసుకున్న సభ్యులందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ కమిటీ అయితేనే పని చేయగలదని ఏదైతే నమ్మకం ఉంచి మా అందరినీ గెలిపించారో అదే చిత్తశుద్ధితో ఈ కమిటీ అంతా ప్రతిరోజు కూడా డిసెంబర్ 16 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అహర్నిశలు ఇక్కడే కష్టపడుతూ ఉన్నాం. కానీ దానికి ఎన్నో అడ్డంకులు. కానీ ఈ అడ్డంకులన్నీ తొలగించుకుంటా వెళ్ళడానికి ఈ కమిటీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. కానీ ఆ రోజు ఏ కళతో అయితే ప్రభాకర్ రెడ్డి గారు మన చిత్రపురి కాలనీని 1991లో ఏపీ సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తర్వాత 94వ సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వారి ద్వారా ఈ 67 ఎకరాల 16 గుంటల యొక్క స్థలాన్ని ఆ రోజు జీవో నెంబర్ 658 ద్వారా ఇది సాధించుకోవడం జరిగింది. అప్పుడు మీకు తెలుసు ఇదంతా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఇది ఒక కొండలు, ఈ కొండలు మీరు ఏం చేసుకుంటారు, ఇంత పెద్ద కొండలతో మీకు అవసరమా అని చెప్పినా కానీ అప్పుడు మాకు ఒక సినీ కార్మికుడికి ఒకే దగ్గర ఉండాలి, ఇంత 67 ఎకరాల స్థలం కావాలి అని ఆ రోజు సాధించుకున్న ఈ చిత్రపురి. ఆ తర్వాత ఆ రోజు కూడా గజం 40 రూపాయల లెక్క మన జీవో పాస్ చేస్తే ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే తర్వాత అంచెలంచెలుగా ప్రభాకర్ రెడ్డి గారు మిగతా పెద్దలందరూ యొక్క సహాయంతో ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, తిలక్ గారు, హనుమంతరావు గారు, భాస్కర్ రావు గారు, శారద గారు, గిరిబాబు గారు, గుమ్మడి గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా కలిసి 94వ సంవత్సరంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆ తొలిసారిగా భూమి పూజ చేసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు. ఇక్కడ ఒకేసారి ల్యాండ్ లేదు, జీవో ఇచ్చారు. తర్వాత రాక్ సొసైటీ పక్కనే మీరు చూస్తున్నారు, రాక్ సొసైటీ కొండలు, వారు ఈ ల్యాండ్ అంతా కూడా రాక్ సొసైటీలోకి ఉంది, ల్యాండ్ మీకు రాదు అని చెప్పేసి వారు కూడా కేసు వేయగా తర్వాత అంచెలంచెలుగా ఎంతో కొట్లాడి దీన్ని 2003వ సంవత్సరంలో మొత్తం కూడా హైకోర్టు ద్వారా కేసులు గెలిచి 2002వ సంవత్సరంలో మొత్తం కూడా కలిపి 67 ఎకరాల 16 గుంటలు 2005వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా 91లో వచ్చిన ల్యాండ్ 94లో జీవో పాస్ అయ్యాక మొత్తం మన చేతికి రావడానికి 2005వ సంవత్సరం పట్టింది. అంటే 11 సంవత్సరాలు అక్కడే కొట్లాడారు. అంత పెద్దలందరికీ కూడా ఆ రోజు కొట్లాడి ఈ స్థలం నిలబెట్టిన పెద్దలందరికీ కూడా ఈ కమిటీ, ఈ చిత్రపురి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అప్పుడు టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లలో ఎవరు కూడా ఈ కొండలు కొట్టడానికి కానీ మన దగ్గర అంత కాస్ట్ మనమే కమర్షియల్ కాదు, అధిక రేట్లు వేసుకొని అధిక రేట్ల ప్రకారం అమ్మడానికి కూడా మనకు లేదు. కాబట్టి కాస్ట్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు టెండర్లు పిలవగా ఐవీఆర్సీఎల్ సంస్థ ముందుకు రావడం జరిగింది. ఆ ఐవీఆర్సీఎల్ సంస్థ ద్వారా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ల కొరకు మనం గవర్నమెంట్ వారిని సంప్రదించగా ఆ రోజు చాలా ఫీజు, ఆ రోజు మన 67 ఎకరాలకు కూడా మొత్తం కూడా చాలా ఫీజు వచ్చింది. సుమారు 20 కోట్ల రూపాయల ఫీజు వచ్చింది, 24 crores. అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే మన సినీ నిర్మాత, మన సినిమా పెద్ద మన దాసరి నారాయణరావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా మన లలిత కళా తోరణంలో ఒక ఫంక్షన్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అక్కడ మన చిత్రపురి గురించి నాకు కోరిక ఉంది, ఇక్కడ ఉడా ఫీజు 24 కోట్ల రూపాయలు ఉంది, చిత్రపురి సభ్యులు కట్టలేరు అంటే వెంటనే జీవో పాస్ చేసి సుమారు 25% రాయితీ ఇచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా మనకి సహాయం చేశారు. కాబట్టి వారికి కూడా మన చిత్రపురి సభ్యుల తరఫున ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇక 2009వ సంవత్సరంలో కొనిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆ రోజు జోరున వర్షం పడుతున్నా కానీ మేము భూమి పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పర్మిషన్లు కూడా 2005వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేస్తే పర్మిషన్లు అన్ని రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2009వ సంవత్సరంలో రోషయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ జోరున పడుతున్న వర్షం కూడా లెక్క చేయకుండా సీఎం గారు రాలేని ఒక మీటింగ్ కూడా ఇది చిత్రపురి సినీ కార్మికులది అని ఆ రోజు మా మిత్రులు అంజిబాబు గారు వారి యొక్క సహాయంతో సీఎం గారిని తీసుకువచ్చి ఆ రోజు వారి యొక్క చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఆ రోజు శంకుస్థాపన చేసి మొత్తం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా సినీ కార్మికులు ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ లో ఉంటారు కాబట్టి ముందుగా దాన్ని కంప్లీట్ చేయాలి. అవి 1912 ఫ్లాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఎల్ఐజీ 1628, ఈడబ్ల్యూఎస్ 224 ఉన్నాయి కాబట్టి ముందు దాన్ని కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో ఆ రోజు మిగతా సభ్యులు అందరి దగ్గర నుంచి కూడా మన దగ్గర 6 కేటగిరీలుగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ, రోస్, డూప్లెక్స్ అని. కానీ సభ్యులందరి దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి మనం అంచెలంచెలుగా విడతల వారీగా సభ్యత్వాలు ఇవ్వటం, వారి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ మనీ విధానం కూడా ఎవరికైతే 25% కడతారో వారికి ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన ₹1 కట్టినా కానీ సభ్యత్వం రుసుము 5,000 రూపాయలు కడితే ఫ్లాట్ వస్తుంది అనే మాట తప్పు. ఎందుకంటే ఫ్లాట్ ఖరీదులు అందరికీ కూడా ఆ రోజు డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి యూనియన్కి కానీ ఇట్లాగే పేపర్లో కానీ ప్రతి ఒక్క సంస్థలకు కానీ జనరల్ బాడీ మీటింగులు పెట్టి ఫ్లాట్ ఖరీదు ఇది, ఈడబ్ల్యూఎస్ ఖరీదు 2,25,000, ఎల్ఐజీ ఫ్లాట్ ఖరీదు 5 లక్షలు, ఎంఐజీ ఫ్లాట్ ఖరీదు 19,25,000, హెచ్ఐజీ ఫ్లాట్ ఖరీదు 30,50,000 రూపాయలు, డూప్లెక్స్ ఫ్లాట్ ఖరీదు 49,66,200 రూపాయలు, రోస్ ఫ్లాట్ ఖరీదు 44 లక్షల రూపాయలు అని ఆ రోజు కూడా డిసైడ్ చేసి దానిలో 25% ముందుగా ఎవరైతే కడతారో వారికి ఫ్లాట్ అలాట్మెంట్ కమిటీ వారిచే ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుందని ఆ రోజు క్లుప్తంగా చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఎందుకంటే యూనియన్స్ లో ఇక్కడ ఏ యొక్క సభ్యత్వాలు తీసుకుంటారని చెప్పినా కానీ ప్రతి ఒక్క యూనియన్ కి లెటర్ రాయడం, ఇట్లా ఉంది, ఈ మెంబర్షిప్లు ఇస్తున్నాము, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, మీరందరూ వచ్చి కట్టుకోండి అని చెప్పేసి క్లియర్ గా. ఎందుకంటే అప్పుడు మేమంతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క యూనియన్లకు కూడా వెళ్ళాం. మేమే అందరికీ కూడా తెలియజేస్తాం. ఇక్కడ ఎవరు కూడా తెలియజేయకుండా కమిటీ వాళ్ళ వరకే కమిటీ చేసుకునేది ఎక్కడా ఉండదు. గత కమిటీ అయినా ఎవరైనా సరే అందరికీ తెలియజేయకుండా మెంబర్షిప్లు ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. మెంబర్షిప్ ఇచ్చే ప్రక్రియ కూడా స్టార్టింగ్ మెంబర్షిప్ 500 రూపాయలు ఉండేది, తర్వాత షేర్ క్యాపిటల్ 2,500 అయింది, తర్వాత 5,000 రూపాయలు. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ కి షేర్లు బట్టి లోన్ వస్తుంది కాబట్టి షేర్లు ఈ రోజు 5,000 రూపాయలు మెంబర్షిప్ ఉంది. ఆ రోజు అలా మెంబర్షిప్ కట్టిన వాళ్ళకి తర్వాత 25% కట్టమని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫ్లాట్ అలాట్ చేయడం జరిగింది. ఆ ఫ్లాట్ అలాట్మెంట్ కూడా చిత్రపూరి కమిటీ చేయదు. ఆ అలాట్మెంట్ చేసే ఒక ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఒక 5 కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, మన కోఆపరేటివ్ కమిషనర్, మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే 2 సినిమా వాళ్ళని, వీళ్ళ 5 యొక్క సమక్షంలోనే ఫ్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది. మన సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా 2 నియమించడం జరిగింది. ఆ 2 కూడా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, జిల్లా మధుసూదన్ గారు. వీరు 5 సమక్షంలోనే ప్రతి ఒక్క అలాట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ రోజు వరకు 7 అలాట్మెంట్లు జరిగాయి. ఇక్కడ అందరికీ ఒకటే ఆలోచన, సరే మేము 25% కట్టాం కదా, మాకు ఫ్లాట్ అలాట్ అయింది. ఆ ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్ లో మిగతా వాయిదాలు ఎలా కట్టాలి అనేది క్లుప్తంగా ఇవ్వబడుతుంది. ఒక షెడ్యూల్ కూడా ఇస్తాం దాంట్లో అలాట్మెంట్ లెటర్ లో. ఆ ప్లింత్ లెవెల్ కింద, ఆ బ్రిక్ లెవెల్ కింద, స్లాబ్ లెవెల్ కింద, లాస్ట్ ఫైనల్ స్టేజ్ కింద అని చెప్పి 5 కేటగిరీలుగా 5 విడతలుగా ఎవరిని కూడా ఒక్కసారి మొత్తం కూడా కట్టమని ఎక్కడ ఒత్తిడి చేసిన యొక్క విధానం లేకుండా ఉండాలని ఒక స్లాబ్ లెవెల్లో ఒక షెడ్యూల్ ప్రకారం కట్టమని కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్న సభ్యులందరూ కూడా కట్టారు. కట్టిన సభ్యులందరూ కూడా ఆ గృహప్రవేశాలు చేసుకుని 2014వ సంవత్సరంలో ఎల్ఐజీ అంతా కూడా గృహప్రవేశాలు చేసుకుని 1912 ఫ్లాట్లు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో హెచ్ఐజీ 720 ఫ్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న ఆ మెయింటెనెన్స్ అన్ని కూడా వాళ్ళు సరి చేసుకుంటా అంతా కూడా కమిటీ యొక్క ఆధ్వర్యంలో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన యొక్క ఇబ్బంది పడ్డది కూడా ఆ రోజు నుంచి ఇబ్బంది పడ్డది. ఎందుకంటే ఎల్ఐజీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ అయిన ఎంఐజీ కానీ, రోస్ కానీ, డూప్లెక్స్ కానీ వీళ్ళ డబ్బులన్నీ కూడా అటు ఎల్ఐజీ కానీ హెచ్ఐజీ కానీ కడుతూ వీళ్ళ వరకు కూడా స్టార్ట్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ సొసైటీ అంటే మీకు తెలుసు, అందరూ ఒకేసారి డబ్బు కట్టరు. సరే ఈ కమిటీ ఎంత మంచితనంగా ఆలోచన చేసినా కానీ విమర్శించే వాళ్ళు ఎన్నైనా ఉంటారు. ఆ రోజు ఎల్ఐజీలో ఫ్లాట్స్ అప్లై చేసుకున్న సభ్యులకు కూడా
5 లక్షల రూపాయల లోన్ ఇవ్వని పక్షంలో సొసైటీ గ్యారంటీతో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోయినా సొసైటీయే కట్టే విధంగా గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆ రోజు కూడా ఎల్ఐసి వారందరికీ లోన్ ఇవ్వడం జరిగింది. ఆ లోన్ కూడా ఈ రోజు కూడా కట్టకుండా సొసైటీ ద్వారానే కడుతున్నాం ఇన్స్టాల్మెంట్లు కూడా. అంతా ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఇప్పుడు కూడా కమిటీ అండగా ఉంటుంది. ఆ సొసైటీలో ఎవరైతే 1912 మంది ఫ్లాట్లు ఉన్నారో వాళ్ళు సుమారు ఈ రోజు 3 కోట్ల రూపాయల వారి యొక్క భారం కూడా మేము ఇంట్రెస్ట్ రూపంలో మేమే కడుతున్నాం, సొసైటీ కడుతుంది. ఆ తర్వాత ఎంఐజీ కానీ రోస్ కానీ డూప్లెక్స్ కానీ త్వరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత వివిధ కేటగిరీల విధంగా ఒక కాంట్రాక్ట్ కూడా నియమించడం జరిగింది. ఆ రోజు ఐవీఆర్సీఎల్ సంస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తర్వాత 2016 సంవత్సరంలో ఐవీఆర్సీఎల్ సంస్థ కొంచెం మీకు తెలిసి ఆ ఇబ్బందులు పాలైంది. ఆ ఇబ్బందులు పాలయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేస్తాము, మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వెళ్తామనే ఉద్దేశంతో 2018 వరకు కూడా వారే కొనసాగి వారు కొందరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఈ రోస్ కానీ ఎంఐజీ కానీ డూప్లెక్స్ కానీ అవి కూడా మేమే కంప్లీట్ చేసి వెళ్తామనే ఉద్దేశంతో వారు కూడా కొనసాగారు. అప్పట్లో వారికి కూడా వారు త్వరగా కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో వారికి కూడా అడ్వాన్స్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఐవీఆర్సీలు వారు సుమారు 49 కోట్ల రూపాయలు ఈ రోజు మనకి సొసైటీకి బాకీ పడ్డారు. అయినా సరే మేము ఎన్సీఎల్టీ ద్వారా ఈ కొత్తగా వచ్చిన కమిటీ, ఈ డిసెంబర్లో గెలిచిన కమిటీ ఎక్కడ కూడా అసలు ఒక్క టైం కూడా వేస్ట్ చేయకుండా ఎవరైతే ఐవీఆర్సీలు వెళ్ళిపోయారో దాన్ని ఎన్సీఎల్టీ ద్వారా పలు విధాల ప్రయత్నం చేసి ఈ రోజు దాన్ని 46 కోట్లు మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంటే మేము 46 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్సీఎల్టీకి ఒప్పుకున్నారు. ఒప్పుకునే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి వారి మీద ప్రయత్నం చేశాము, సక్సెస్ అయ్యాము. ఆ తర్వాత 2018లో ఐవీఆర్సీల సంస్థ బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఎంఐజీలు ఎప్పటి నుంచో 11 సంవత్సరాల నుంచి కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పిన మాట వాస్తవం. కానీ 2018లో త్వరగా కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో యువర్స్ కన్స్ట్రక్షన్ వారికి 2018లో ఎంఐజీ డూప్లెక్స్ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. అలాగే రోహౌస్లు ఎస్వీఆర్ఎం సంస్థ వారికి అప్పచెప్పడం జరిగింది. రోహౌస్ వారు ఎస్వీఆర్ఎం సంస్థ వారు చేస్తూ ఉన్నారు. కానీ యువర్స్ కన్స్ట్రక్షన్ వారు కూడా సభ్యులందరినీ కూడా ఎంఐజీలో వారి యొక్క సభ్యుల ఆవేదనని అడ్డం పెట్టుకొని ఎప్పుడైతే మనీ ఇవ్వలేదో వాళ్ళు పని చేయలేకపోయారో ఎంఐజీ సభ్యులందరినీ కూడా ఒక ఏకం చేసి కొందరు సభ్యుల్ని మాత్రమే, అందరూ కాదు, ఏకం చేసి సొసైటీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు డబ్బు కట్టాలి, మాకు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వట్లేదంట అని చెప్పేసి అలాగే సభ్యుల మీద కూడా వాళ్ళే ఒత్తిడి చేశారు. సభ్యులు కూడా సొసైటీ డబ్బు కట్టే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఆ కాంట్రాక్టర్ ఏదైతే సభ్యులు కానీ కమిటీ కానీ చేసింది ఎంఐజీ త్వరగా కంప్లీట్ అవుతాయనే ఉద్దేశంతోనే ఆ తర్వాత ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా ఆరోగ్యం బాగలేక మనీ అంతా కూడా ఎంఐజీ మీద పెట్టలేక బిల్లు పెట్టకుండా మనకి అడ్వాన్స్ రూపంలో తను కూడా నేను చేయలేను అని చెప్పేసి మన డిసెంబర్తో ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. కానీ ఈ కమిటీ వచ్చిన తర్వాత దాన్ని ఎంఐజీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మనీతో ఎంఐజీ సభ్యులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు డబ్బు కట్టకపోతే ఇబ్బంది పాలవుతారని కూడా చెప్పకుండా వారు కట్టిన వాళ్ళ దగ్గర కట్టినట్టుగా తీసుకుంటూ ఏ ఒక్క రోజు కూడా కావాలంటే ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు, మీరు అడగొచ్చు. ఏ ఒక్క రోజు కూడా గెలిచిన రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఎంఐజీ ఆగకుండా ఒక 5 బ్లాకులు ఈ రోజు నివాసం ఉండే విధంగా మేము ఇచ్చాం. ఆ ఎంఐజీలో సుమారు 40 మంది ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ రోజు ఆ గృహప్రవేశం చేసుకొని ఉంటున్నారు. అతి త్వరలో మేము మొన్న చెప్పాం వాళ్ళకి ఏప్రిల్ 4వ తేదీ ఎంఐజీలో మీటింగ్ పెట్టి సెప్టెంబర్ 31 కల్లా మేము ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. ఇప్పుడున్న సొసైటీ ఆర్థిక లోటు మీకు తెలియంది కాదు. సొసైటీ అకౌంట్ ఒక రూపాయి కూడా మనీ లేదు. సభ్యుల దగ్గర నుంచి రావాల్సిన యొక్క మనీ కూడా తక్కువగా ఉంది. ఎంఐజీ నుంచి అయితే ఇక ఎంఐజీ సభ్యుల గురించి మాట్లాడాలంటే చాలా యొక్క సబ్జెక్టే ఉంది. ఎంఐజీ సభ్యులు మాత్రం మొత్తం అమౌంట్ కట్టారండి. వారు సుమారు వారి దగ్గర నుంచి రావాల్సింది సుమారు ఒక 6 కోట్లు 7 కోట్లు మాత్రమే. కానీ వారి డబ్బంతా కూడా ఇటు రోస్ కానీ డూప్లెక్స్ కానీ హెచ్ఐజీ కానీ ఎల్ఐజీ కానీ తరలించడం వల్ల ఆ యొక్క పనిలో లోపం వల్ల, పని చేసే కాంట్రాక్ట్లో లోపం వల్ల పని స్లో అయింది. ఆ యొక్క లోటుపాట్లకి ఆ విమర్శలకి తావివ్వకుండా ఈ కమిటీ ఎవరిని విమర్శించకుండా, ఏ కాంట్రాక్టర్ని విమర్శించకుండా, ఏ ఒక్క కమిటీని విమర్శించకుండా మన పనే ధ్యేయంగా ఈ 2021 సెప్టెంబర్ 31 కల్లా ఇవ్వడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాం. సరే, ఈ 3 నెలలు మీ అందరికీ తెలుసు జాతీయ విపత్తు కరోనా. ఈ కరోనా వల్ల చేయలేని పనిని మేము డిసెంబర్ 31 లోపు ఈ ఎంఐజీ డూప్లెక్స్ రోహౌస్లు అన్ని కూడా నివాస యోగ్యంగా అందుబాటులో ఉంచడానికి ఈ కమిటీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. వారికి ఆ మాట ఇచ్చాము, వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అదే ఎంఐజీలో కూడా కొందరు ఉన్నారు, వారి స్వార్థం కోసం వారు ఉంటారు, వారు ఎవరెవరితోనో చేతులు కలుపుతారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకూడదు. మరి వారికి ఎందుకో అది అర్థం కాదు.
వారి ఇంట్లో ఉంటే చాలా అనుకుంటారు, పక్క వాళ్ళకి ఇల్లు రాకూడదు అనుకుంటారు. ఆ యొక్క మెంటాలిటీలు ఎందుకు ఉంటున్నాయో ఎందుకు అనేది కూడా తెలియదు. దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క విమర్శ. సొసైటీ మీద విమర్శ చేసినా పర్వాలేదు, దానికి అన్నిటి సమాధానం చెప్పొచ్చు. వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కటే వాళ్ళందరూ ఈ విమర్శ చేసేవారికి కానీ ఈ చిత్రపూర్ ప్రాజెక్టు జరగకుండా ఆగాలనుకునే వారందరికీ కూడా విత్ ఆధారాలతో సహా మేము కూడా చెప్పడానికి సిద్ధపడే ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా, ఎందుకంటే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెడదామని చెప్పి మేము కూడా చాలా ప్రయత్నం చేశాం. కానీ విమర్శకు విమర్శ చేస్తే ఆ యొక్క ఒత్తిడి వల్ల ఈ పని ఎక్కడే ఇబ్బంది పడి ఎంఐజీ సభ్యులు, ముఖ్యంగా ఎంఐజీ సభ్యులు రోస్ డూప్లెక్స్ అంటే వారు కొంచెం ధనికులుగా ఉంటారు కాబట్టి ఒకరోజు లేట్ అయినా వారు అందరూ కూడా వారు 94 నుంచి కూడా ఈ రోజు వరకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మరొక 6 నెలలు కూడా మనకు సహకరించ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి వల్ల ఇబ్బంది లేదు. ఈ మధ్య తరగతి సినీ కార్మికులు అప్పులు చేసి లోన్లు కట్టుకొని ఒక 6 సంవత్సరాల నుంచి లోన్లు కట్టుకుంటా ఈ రోజు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి మేమంత భరోసా ఇచ్చినా కూడా మీరు గతంలో బాగా అబ్జర్వ్ చేయండి. 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక విమర్శ లేదు, ఎక్కడ ఎవరు ముందుకు రాలా ఏ విమర్శ చేయడానికి కానీ దేనికి కానీ అప్పుడంతా మేనేజ్మెంట్ లో ఉండేవాళ్ళు కాబట్టి గొడవ చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు సైలెంట్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గొడవ చేస్తే ఇవ్వడానికి ఈ కమిటీ దగ్గర కానీ ఈ సొసైటీలో కానీ ఏమీ లేవు. అటువంటి లోపాయకార పనులు మేము చేయం కాబట్టి ఈ రోజు ఇన్ని గొడవలు, ఇన్ని తతంగాలు. ఆ గొడవ చేసే వారికి ఒకే ఒక హెచ్చరిక, ఈ ఎంఐజీ కంప్లీట్ కోసం మేము సహకరించమని వారందరినీ కూడా అడిగాం. ఇప్పుడు ఎంఐజీ ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి. మీరు చేసే ఉద్యమం వల్ల ఏమి సాధిస్తారు? తప్పు ఒప్పులుంటే ఎంఐజీ వాళ్ళు కూడా గృహప్రవేశాన్ని చేశాక బహిరంగ ఇలా చర్చ పెట్టి మీడియా పరంగానే ఏ తప్పులున్నా సరే అన్ని కూడా చర్చిద్దామని చెప్పేసి బహిరంగం కూడా అందరికీ చెప్పామండి. కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలా. ఎందుకంటే విమర్శలు చేసుకుంటా వెళ్తే అందరూ కూడా ఇది ఒక సొసైటీ, ఇప్పటికే సొసైటీ ఎల్ఐజీలో కానీ హెచ్ఐజీలో కానీ నివాసం ఉంటున్న వారు కూడా మేము ఎందుకు వచ్చామా అని బాధపడే విధంగా ఉంది మన విమర్శల వల్ల. ఈ మీడియాలో యొక్క ప్రచారాలు, విపరీతమైన ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరి నిందలు, ఆ ఉన్నవారికి కూడా హ్యాపీ లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎక్కడైనా వాల్యూ పెరిగింది. ఏ యొక్క ప్రాపర్టీ వాల్యూ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఉండి డెవలప్ చేసుకుంటే వాల్యూ పెరిగింది. ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళని చేయనీయరు, వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేస్తే ఫ్లాట్ ఇస్తారు అనే యొక్క సంస్కృతి నుంచి అది బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇన్ని నిందలు పడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క గొడవలు చేసేది కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక 2-3 ఉంటారు. ఆ 2-3 గురించే మాట్లాడుకుందాం క్లియర్ గా. ఒకటి, కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. చిత్రపూరి సాధన సమితి అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం తప్పు కాదు, పోరాటం తప్పు కాదు. ఆ ప్రశ్న చేసే వాళ్ళు ఉంటేనే మాకు కూడా పని చేయబుద్ధి అయింది. దాంట్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. శ్రీనివాస్ అనే వ్యక్తి సాధన సమితి ఏర్పాటు చేసుకుని ఒక 100 మందితో చిన్నగా ఎదుగుతా 100 మందిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ చిత్రపూరి మీద ఉద్యమాలకు వచ్చాడు. ఓకే, ఉద్యమాల యొక్క ఆయన కంటెంట్ ఏంటి? మాకు ఫ్లాట్స్ కావాలి అని. చిత్రపూర్లో సభ్యత్వాలు తీసివేసి 2016లోనే అయిపోయిందండి. 2016 లాస్ట్ డిసెంబర్లో సభ్యత్వాలు ఇవ్వడం అక్కడి నుంచి లేదు. ఈయన ఉద్యమం స్టార్ట్ చేసింది 2019లో. అంటే మీకు క్షుణ్ణంగా ఆలోచన చేసుకోవాలి చిత్రపూర్ తెలిసిన వాళ్ళందరూ కూడా. 2019 వరకు ఏ ఉద్యమాలు లేవు, సభ్యత్వం ఇవ్వట్లేదని తెలుసు. చిత్రపూర్లో సభ్యత్వాలు ఉంటే బహిరంగ లోపల ఎవరండి ఓపెన్ గా చెప్తారు. ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ, ఒక ప్రెస్ నోట్ ద్వారా కానీ, ప్రతి యూనియన్లకు కానీ లేదా ఫెడరేషన్లకు కానీ అఫీషియల్ గా తెలియజేస్తారు, మేము చిత్రపూర్లో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీరు రండి అని. కానీ 2019 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసి మాకు ఫ్లాట్స్ ఇవ్వాలి. ఇప్పుడు చిత్రపూరి అంటే 4,213 ఫ్లాట్లు మాత్రమే, కానీ ఇండస్ట్రీలో ఉంది 24,000 మంది ప్రత్యక్షంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్నారు. పరోక్షంగా ఇంకా ఎంతమంది ఉన్నారో మా అందరికీ తెలుసు. ఆ రోజున్న చిత్రపూరి, ఆ రోజున సినీ రంగానికి సంబంధించి 60 ఎకరాలు ఇచ్చారు. ఇంకా తర్వాత అందరికీ ఇప్పుడు ఇవ్వాలంటే ఈ చిత్రపూరి కేటాయించలేదు. కానీ అయినా సరే ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ లో వస్తే ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్న సభ్యులకి మేము ఇప్పటికప్పుడు అలాట్ చేస్తూనే ఉన్నాం. కానీ వారు వచ్చి మాకందరికి కూడా ఫ్లాట్స్ కావాలని చెప్పేసి గొడవలు చేయటం, ఎవరెవరినో తీసుకొచ్చి ఆ చిత్రపూరి సంబంధం లేని వ్యక్తుల్ని, సినీ కార్మిక సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి గొడవలు చేయటం, దానివల్ల కూడా మేము మీడియా ముందుకు రావచ్చు. అనేక కంప్లైంట్లు. ఎవరైనా అంటే ఇంకా ఒకరోజు ఇక్కడ చిత్రపూరి సందర్శన కోసం మన కోఆపరేటివ్ కమిషనర్ గారు వచ్చారు. అసలు చిత్రపూర్లో ఏమి జరుగుతుంది, ఏంటి గొడవలు ఏంటి అని ఇదే ఆఫీస్కి వచ్చారు. చిత్రపూరికి కానీ ఇండస్ట్రీకి కానీ సంబంధం లేని వ్యక్తుల్ని, ఒక దళిత మహిళలను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి కావాలని గొడవ చేసి వారితో వారు గొడవ చేసి ఈ చిత్రపూరి కమిటీ మీద కేసులు పెట్టారు. అయినా సరే
ఏ రోజు కూడా మేము ఎవరు బెదరలేదు, ఉన్న విషయం చెప్పుకుంటానే వచ్చాం. అలాగే మరొక కేసులు పెడతారు. ఎవరో ఒకరి ఇక్కడ చిత్రపూర్లో ఫ్లాట్ తీసివేయబడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారు. వాళ్ళతో చిత్రపూర్లో ఫ్లాట్ తీసివేయబడ్డది అంటే వారి యొక్క అలాట్మెంట్ లెటర్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం డబ్బు కట్టిన వారి మాత్రమే తీసివేస్తారు తప్ప నాకు నచ్చకపోతేనో ఎవరో చెప్తేనో ఇక్కడ తీసివేయరు. ప్రతిదీ కూడా రికార్డు ప్రకారం 3 రిజిస్టర్ పోస్టులు చేస్తారు. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3 అన్న తర్వాత కూడా ఆఖరి నోటీస్ అని ఇచ్చి ప్రతి నోటీస్ కి 45 డేస్ సమయం ఇచ్చి ఈ డబ్బు కట్టండి అని చెప్పేసి ఫోన్ల ద్వారా చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఎవరు కూడా చేయరు, డబ్బు కట్టరు. ఎందుకంటే వారందరికీ కూడా ఈ చిత్రపూర్ ఎప్పుడో అవుతుంది అనేది అపనమ్మకం. వాళ్ళు డబ్బు కట్టరు. ఈ రోజు ఏంటంటే చిత్రపూర్లో 2016 వరకు కూడా ఇక్కడ వాల్యూ లేదు. ఇప్పుడు ఒక చిత్రపూరి అధికంగా వాల్యూ వచ్చేసరికి ఈ రోజు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చిన LIG ఫ్లాట్ వారు సుమారు 18-20 లక్షలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక ఆర్థిక స్తోమత లేకపోతే పిల్లల పెళ్లిళ్ళని వాళ్ళు అటువంటి దాన్ని క్యాచ్ చేసుకొని ఈ చిత్రపూరి సాధన సమితి ఏర్పడ్డది. ఓకే, వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము లేదంటలేదు. వారి దగ్గర ఆధారాలు ఉంటే అఫీషియల్ గా గవర్నమెంట్ వారికి ఇచ్చుకోవచ్చు, వారు ఎంక్వైరీ చేస్తారు. మేము దానికి కూడా స్వాగతిస్తామని చెప్తున్నాం. అంతేగాని ప్రచార మాధ్యమాల్లో మా దగ్గర అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పి రోజు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాజెక్ట్ డబ్బు కట్టే వాళ్ళు కూడా కట్టనీయకుండా అయిద్దా కాదా అనే యొక్క సందిగ్ధంలో పడేసి వారి యొక్క లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చేసే ఒక పనిలో చిన్న ఉదాహరణ మీ అందరికి కూడా అఫీషియల్ గా పేపర్ కూడా ఇస్తాను. చిత్రపురి సాధన సమితి అని ఎప్పుడైతే పోరాటం చేశారో వారు స్వయంగా ఇదే చిత్రపురి ఆఫీస్కి వచ్చి వారు వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చిన లెటర్ శ్రీయుత గౌరవనీయుల అధ్యక్షులు కార్యదర్శి గారికి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఈ లెటర్ ఇచ్చింది 30/12/2019లో అండి. మేము చిత్రపురి సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులతో పాటు చిత్రపురి కమిటీ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయించిన ప్రకారం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వారిపై వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మరియు ఇతరులకు లెటర్లు రాయడం జరిగినది. పై ఆరోపణలపై సొసైటీ వారు మా యొక్క చిత్రపురి సాధన సమితి వారిని పిలిచి మేము చేసిన ఆరోపణల విషయమై సొసైటీ ఆఫీసులో రికార్డులను చూపించగా వాటిని పరిశీలించి అవి సక్రమంగానే ఉన్నాయని, మేము చేసిన ఆరోపణలు ఏవీ కూడా సరైనవి కావని తెలుసుకున్నాము. కావున ఆరోపణలను వెనుకకు తీసుకున్నట్టుకు చిత్రపురి సాధన సమితి నిర్ణయించడమైనది. కావున ఈ విషయం పైన భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు మా చిత్రపురి సాధన సమితి ద్వారా చేయమని, భవిష్యత్తులో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకములు కల్పించమని మన సొసైటీకి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నాము అని వాళ్ళు క్లియర్ గా మాకు రాసిచ్చిన లెటర్ రాసి ఇచ్చి వాళ్ళు ఇక్కడే ఇదే ఆఫీసులో కూర్చొని రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ మాలో కొందరు సభ్యులు ఉన్నారు అంటే మేము వాళ్ళ పేర్లు తెలియజేయండి, వారు ఏ యూనియనో ఏంటో తెలియజేయండి అంటే వారు తెలియజేశారు. వారిలో కొందరు మన చిత్రపూర్లో సభ్యత్వాలు లేవు, వాళ్ళు ఇండస్ట్రీ కార్మికులే. కానీ ఇక్కడ సభ్యత్వాలు లేని వారికి సభ్యత్వం ఇవ్వబడదు, కొత్తగా సభ్యత్వాలు ఇవ్వబడదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పాము. దానికి కూడా దీంట్లో ఎలిజిబిలిటీగా ఉన్న వారికి కూడా ఒక ఇద్దరు సభ్యత్వాలు ఇచ్చాము. మిగతా వారికి కూడా ఫ్లాట్ లేని వాళ్ళకి కూడా మేము ఫ్లాట్లు కేటాయించాం న్యాయబద్ధంగా ఉన్న వారికి. కానీ ఆ తర్వాత వారు స్వయంగా అదే కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వయంగా నా దగ్గరికి రాయబారం పంపించాడు. అప్పుడు నేను కమిటీ నెంబర్ను మాత్రమే 2019 కమిటీ నెంబర్ను మాత్రమే. ఈ సొసైటీలో ఎప్పుడు కూడా 2002 నుంచి నేను కానీ మహాంద్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మేము ఎంప్లాయీగానే పనిచేశాం. 2002 నుంచి 2014 వరకు కూడా ఎంప్లాయీగానే పనిచేశాము. తర్వాత ఎంప్లాయీగా రిజైన్ చేసి మేము చిత్రపురి కమిటీలోకి వచ్చాం, అఫీషియల్ గానే వచ్చాం. కానీ ఈ 2019లో ఇదే కస్తూరి శ్రీనివాస్ గారు నా దగ్గరికి రాయబారం వచ్చారు. నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనివ్వండి, నేను ఈ సంస్థని మొత్తం తీసేస్తాను, ఈ పోరాటం తీసేస్తాను అంటే. కానీ మేము ఈ చిత్రపురి కమిటీ ఎప్పుడు కూడా ఏదో మేమేం తప్పు చేస్తే భయపడాలి, అతనికి ఫ్లాట్ ఇచ్చి మేము ఆ గొడవను సర్దుమనచాలి. అలా చేయకుండా చెయ్యనందుకే ఈరోజు అనిల్ టార్గెట్. అనిల్కి డిసెంబర్ 10 వరకు ఏం సంబంధం ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈ చిత్రపూర్లో ఒక ఎంప్లాయీని మాత్రమే. కమిటీ ఉంది, అఫీషియల్ కమిటీ ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక అఫీషియల్ కమిటీ ఏర్పడుతుంది. వారికి అన్ని సర్వాధికారాలు ఉంటాయి. ఒక చెక్ పవర్ కానీ ఒక అలాట్మెంట్ చేసే విధానం కానీ ఆ కమిటీ వారికే ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఒక ఇల్లు ఇప్పించండి అని చెప్పేసి నా దగ్గర రాయబారం వచ్చాక ఇవ్వలేదో ఆ రోజు నుంచి వ్యక్తిగతంగా స్టార్ట్ చేశారు. నాకేమైనా సొసైటీలో అక్రమంగా కానీ నాకేమైనా ఎక్కువ సభ్యత్వాలు కానీ ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ ఉంది. 51 ఎంక్వైరీ నడుస్తుందండి కోఆపరేటివ్ చరిత్రలోనే. ఎప్పుడు కూడా 51 ఎంక్వైరీ అంటే అదే కోఆపరేటివ్ చరిత్రకి ఒక సిబిఐ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతూ ఉంది, 1 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది, 6 నెలల నుంచి. అయినా సరే ఒక పక్క ఎంక్వైరీ జరుగుతున్నా కానీ ఎంక్వైరీ మీద కూడా గౌరవం లేదు.
ఎంక్వైరీ అన్నా కానీ గౌరవం లేదు, ఏమీ లేదు. ఇదే పోరాటం చేయటం వల్లనే ఎంక్వైరీ వేయడం జరిగింది. కానీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక ఆగాలి కదా, కాదు. ఎందుకంటే ఈ కమిటీ మేము చేసే పని చాలా స్పీడ్గా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 6 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మన పోరాటానికి అర్థం ఉండదు. అలాగే ఈ చిత్రపురిలో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ కోసం అని చెప్పేసి ఒక 3.5 ఎకర్స్ ల్యాండ్ ఉందండి. మన పాత ఆఫీస్ ఉండేది, చిత్రపురి పాత ఆఫీస్. అక్కడ ఇవన్నీ కట్టాక 413 వర్కర్స్ కి ఇచ్చాక ఇక్కడైనా కొంచెం ఇబ్బందికర వాతావరణం కానీ కొందరు రాని వాళ్ళు ఎవరైనా ఈ చిత్రపూర్లో ఉన్న వాళ్ళు, వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఉండటానికి అప్పుడు ఫ్యూచర్ లో అందరూ కూడా కలిసి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అని చెప్పేసి అప్పుడు ఉంచడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మేము సర్వా యొక్క ల్యాండ్ పర్మిషన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ అన్ని అప్రూవల్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, ఎందుకంటే దీనికి ఒక ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ అనేది ఒకటి ఉంది. అది గతంలో 11 సంవత్సరాల నుంచి ఎవరూ సాధించలేకపోయారు. ఈ కమిటీ వచ్చాక ఫిబ్రవరిలో ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ పర్మిషన్ కోసం మేము ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కొరకు 4,11,00,000 రూపాయలు కట్టాలి. ఆ యొక్క అమౌంట్ కూడా ఇప్పుడు సొసైటీలో లేక అది కట్టలేక ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేకపోయాం.